హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు ఎవరికైనా కావాలంటే నేను తయారు చేసి కూడా ఇస్తాను. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాల్సిన మెటీరియల్ ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఎగ్జామ్ ప్యాడ్ లాంటిది తీసుకొని మనం ఏ కలర్ థ్రెడ్ అయితే కావాలనుకుంటున్నామో దాన్ని ఒక 30 లైన్స్ అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాడ్ చుట్టూ చుట్టుకోవాలి. ఒక 30 లైన్స్ వచ్చే వరకు చుట్టుకుంటేనే థ్రెడ్ అనేది చాలా థిక్గా వస్తుంది. 30 లైన్స్ అలా చుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్రెడ్ చుట్టుకోవడం అయిపోయింది కదా. థ్రెడ్ని గట్టిగా పట్టుకొని కట్ చేసేయాలి. థ్రెడ్కి గ్లూ పెట్టుకోవాలి. B700 అని గ్లూ దొరుకుతుంది, బ్యాంగిల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. కొంచెం జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేస్తే చాలు, చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. గ్లూ చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. కొంచెం ఆరే వరకు ఆగాలి. థ్రెడ్ కొనలన్నీ ఈవెన్గా చూసుకొని లెవెల్ వచ్చే వరకు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ బ్యాంగిల్కి అయితే థ్రెడ్ చుట్టాలనుకుంటున్నామో దానికి కొంచెం గ్లూ పెట్టుకొని థ్రెడ్ అతికించి ఒక 5 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. అలా గట్టిగా పట్టుకుంటే అతుక్కుంటుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. ఆ తర్వాత బ్యాంగిల్ చుట్టూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ర్యాప్ చేసుకోండి. థ్రెడ్ మొత్తం ర్యాప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ చుట్టూ మొత్తం థ్రెడ్ అంతా ర్యాప్ చేసుకోవాలి. ఒకవేళ థ్రెడ్ మీకు సరిపోలేదు, బ్యాంగిల్కి ఇంకా మిగిలిపోయి ఉంది అని అనుకుంటే సేమ్ నేను ఫస్ట్ చూపించినట్టుగా ప్యాడ్కి మళ్ళీ 30 లైన్స్ వేసుకొని మళ్ళీ గ్లూ పెట్టి అతికించి మళ్ళీ బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలి. ఇలా నీట్గా చుట్టుకోవాలి, దారాలు ఏవి కనిపించకుండా. ఆ తర్వాత గ్లూ పెట్టేసి మనకు కావలసిన డిజైన్స్లో కుందన్స్ అన్నీ అతికించుకోవాలి. మనం ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ మాదిరిగా అతికించుకోవాలి. మొత్తం బ్యాంగిల్ చుట్టూ అలానే పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాంగిల్ని ఒక 2 అవర్స్ వరకు ఆరనివ్వాలి, లేదంటే స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి మళ్ళీ. నేను కొన్ని బ్యాంగిల్స్ చేశాను ఇంతకుముందు నా శారీస్కి మ్యాచింగ్వి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నీ. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను తయారు చేసి ఇస్తాను రీజనబుల్ ప్రైజెస్లో. నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం బ్యాంగిల్ చుట్టూ అలాగే స్టోన్స్ అన్నీ అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఆరనివ్వాలి బ్యాంగిల్ని, లేదంటే స్టోన్స్ ఊడిపోతాయి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అనుకున్నంత ఈజీ ఏం కాదండి, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే హ్యాండ్మేడ్ చేయాలి, ప్రతి ఒక్కటి హ్యాండ్తోనే చేయాలి కాబట్టి. ఇవి చిన్న బ్యాంగిల్స్ మా పాప కోసం తయారు చేశాను. ఈ పెద్ద బ్యాంగిల్స్ ఏమో నా కోసం. చూడండి, మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసి నాకు పంపిస్తే నేను తయారు చేసి ఇస్తాను. మనం ఇలా 2 కలర్స్ 3 కలర్స్ అలా మిక్స్ చేసి కూడా శారీస్ పైకి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. నాకు చాలా ఇష్టం, నాకు పర్సనల్గా చాలా ఇష్టం.
మనం బయట మార్కెట్‌లో చూస్తే చాలా హెవీ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.